నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం పహల్గా ఉగ్ర దాడిపై నివేదిక సిద్ధం మొత్తం 3000 మందిని విచారించిన ఎన్ఐఏ ఈ నెల 5న తెలంగాణలో 26 ప్రాజెక్టులు స్టార్ట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన ప్రధాని మోదీతో జమ్మూ కాశ్మీర్ సీఎం అబ్దుల్లా భేటీ జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై చర్చ దేశవ్యాప్తంగా రేపు నీట్ 2025 పరీక్ష సుమారు 25 లక్షల మంది హాజరయ్యే ఛాన్స్ ఈఎన్సీ హరిరామ్ పైన ఏసీబీ విచారణ కొనసాగుతోంది ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది రెండో రోజు విచారణకు సహకరించలేదంటూ ఏసీబీ అధికారులు హరిరామ్ పైన తప్పుబడుతున్నట్టుగా తెలిసింది దాదాపు 200 కోట్ల వరకు కూడా హరిరామ్ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది దాంతోపాటు 3 బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నట్టు ఏసీబీ తెలిపింది హరిరామ్ బినామీ ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది
ఈఎన్సీ హరిరామ్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బినామీల ఆస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రెండో రోజు విచారణకు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో 3 బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏఎన్సీగా వివరించినటువంటి హరిరామ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ఆయనతోటి విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గా ఉన్న హరిరామ్ సంబంధించి అనేక ఆరోపణలు ఇటీవల కాలం రావడం జరిగింది. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసాము, ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎంని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు పదే విమర్శలు ఆరోపణలు చేసే సంగతి మనం చూసాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల మీద విచారణకు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఈఎన్సీకి సంబంధించి హరిరామ్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు ఆ ప్రాజెక్టుకి సంబంధించి. సో అక్కడ అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో వెంటనే ఏసీబీ అధికారులు రంగంలో దిగిన తర్వాత హరిరామ్ ఇంటి మీద దాడులు జరిగి ఆయన బంధువుల మీద ఇంటి మీద ఏకకాలంలో దాడులు జరిగినప్పుడు దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన కూడబెట్టినట్లంటే ఇటు నగదు రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, అదేవిధంగా భూముల రూపంలో కావచ్చు కూడబెట్టినట్లు ఏసీబీ తన విచారణలో చేపట్టడం జరిగింది, విచారణలో తేలింది. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన లాకర్లు కూడా ఉన్నాయి. ఆ లాకర్లకు కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా మొదటి రోజు ఏదైతే ఏసీ విచారణకు సహకరించిన హరిరామ్ రెండో రోజు మాత్రము విచారణకు సహకరించలేదని చెప్పేసి తెలుస్తుంది. అయితే బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఆ లాకర్స్ లో ఏమున్నాయన్నది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. లాకర్లు ఎప్పుడు ఈ మండేనా లేకపోతే సోమ లేదా మంగళవారంలో ఓపెన్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. చూద్దాం మరి ఏసీబీ ఎప్పుడు ఓపెన్ చేస్తుంది అన్నది, అదేవిధంగా ఆ లాకర్స్ ఏమున్నాయనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొనుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన నివేదికను ఎన్ఐఏ అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 3000 మందిని విచారించగా 100కు పైగా ప్రాంతాల్లో బలగాల తనిఖీలు నిర్వహించారు. మొత్తం 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేశారు. ఉగ్రదాడికి సంబంధించిన ఈ నివేదికను రేపు హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎన్ఐఏ డీజీ సమర్పించనున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి అటాక్ పైన విచారణ చేపట్టినటువంటి ఎన్ఐఏ కూడా దానికి సంబంధించి దాదాపు 3000 మందిని అయితే విచారించినట్టుగా 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్ల పైన కేసులు అయితే నమోదు చేసినట్టు, దాని గురించి పూర్తి ఏదైతే నివేదికను హోంమంత్రి అమిత్ షా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది, దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేసు ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఎన్ఐఏ చేపట్టిన విచారణ అనేక విషయాలు వెలుగు చూడడం జరిగింది. ఏదైతే ఉగ్రదాడిలో పాల్గొన్న ఎవరైతే 6 ఉన్నారో 6 ఎక్కడెక్కడ రెక్కీలు నిర్వహించింది, అదేవిధంగా ఒక్క పహల్గామ్ ఒక్కటే కాదు మిగతా 6 చోట్ల కూడా వీళ్ళు రెక్కీలు నిర్వహించారు. ఆ నిర్వహణ అక్కడ సాధ్యం కాదు, ఎక్కడైతే టూరిస్టులు ఎక్కువగా ఉండి సెక్యూరిటీ తక్కువగా ఉంటుందో ఆ ప్లేస్ ను ఎంచుకోవాలనుకున్నారు. అందుకోసమే పహల్గామ్ ను ఎంచుకోవడం జరిగింది. సో అక్కడ ఎదురెదురు కాల్పుల్లో చేస్తున్న వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నప్పుడు కూడా వాళ్ళు కెమెరాలు
అలా పెట్టుకుని మరీ షూట్ చేశారన్నది కూడా ఎన్ఐఏ నివేదికలను వెళ్ళడం జరిగింది. అది ఒకటే కాదు, వాళ్ళు ఏప్రిల్ 15నే కాశ్మీర్ చేరుకోవడం జరిగిందని, అక్కడే 15 రోజులు అక్కడ ఉండి ఆ తర్వాతనే ఈ ఉగ్రదాడి చేశారని చెప్పేసి కూడా ఎన్ఐఏ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్థానికులు కొందరు ఈ ఉగ్రవాదులకు సహకరించారని చెప్పేసి కూడా ఎన్ఐఏ పేర్కొనడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నివేదికలో దాదాపు 3,000 మందిని విచారించడం జరిగింది. 3,000 మందిలో 90 మందిని మాత్రము అక్యూజ్డ్ గా గుర్తించడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ఉగ్రదాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ కూడా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ షెల్టర్లు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదో రకంగా సమాచారాలు అందించిన వాళ్ళు కావచ్చు, ఉగ్రవాదానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎవరెవరు ఉన్నారు, ఏంటి, వాళ్ళు చేసిన ఏ విధంగా సహకరించారన్న దాని మీద అన్నిటి మీద కూడా వాళ్ళు ఒక నివేదిక రూపొందించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నివేదిక త్వరలో ఇవ్వాలని చెప్పిందో ఆ నివేదికను రేపు కానీ ఎల్లుండి కానీ హోంమంత్రి అమిత్ షాకు అందివ్వబోతున్నారు. హోంమంత్రికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ నివేదికలో ఉన్న అంశాలు ఏంటి, అదేవిధంగా నివేదికలో ఉన్న అంశాలను బట్టి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ కాచిగూడ చోరీ కేసు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. 4 నిందితులు నేపాల్ వాసులుగా గుర్తించారు. అయితే గత ఏప్రిల్ 21న కాచిగూడలో ఓ వ్యాపారవేత్త కుటుంబానికి మత్తుమందు ఇచ్చి కిలో బంగారం 50 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నేపాల్కు పారిపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత నెల ఏప్రిల్ 21న ఏదైతే కాచిగూడకు సంబంధించి దంపతుల ఇంట్లో ఎవరైతే దాదాపు కిలో బంగారం 50 లక్షల నగదును ఎత్తుకెళ్ళినట్టు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాని గురించి పోలీసులు కూడా ఆ యొక్క నిందితుల గురించి లుకౌట్ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఇటీవల కాచిగూడలోని ఒక వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన చోరీలో నేపాల్కు చెందిన మహిళ అర్పిత సహా 4 వాంటెడ్ దోపిడీ దొంగలపై హైదరాబాద్ పోలీసులు శనివారం లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఈ చోరీ చేసినటువంటి వారు నేపాల్ జాతీయులుగా అర్పిత, లోకేంద్ర బహదూర్ షా, దీపేందర్ అలియాస్ గజేందర్, చతుర్బాజ్ అలియాస్ అయాన్, మరో 2 గుర్తు తెలియని వ్యక్తులతో పాటు కలిసి భారత సరిహద్దులు దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. వారు నేపాల్కు పారిపోకుండా నిరోధించడానికి పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఇదే అంశంపై తూర్పు జోన్ డిప్యూటీ కమిషనర్ బి బాలస్వామి అయితే తెలిపారు. ఈ 4 నేరస్తుల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వవచ్చని కూడా
వారు తెలిపారు. అలానే సమాచారం తెలిపిన వారికి బహుమతి లభిస్తుందని ఆయన అన్నారు. అలానే నలుగురు నేపాలీ జాతీయులు ఏమరాజ్ అనే వ్యాపారవేత్త ఇంట్లో అతనికి అతని భార్యకు మత్తు మందుతో ఆహారం కల్పించి చోరికి పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. ఆ జంట అంటే మతిస్థిమితం కోల్పోయిన తర్వాత నలుగురు వ్యక్తులు బంగారంతో పాటు నగదు అలానే విలువైన వస్తువులు తీసుకొని పారిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చోరీలో దాదాపు బంగారంతో పాటు చోరీకి ఉన్నటువంటి అన్ని వస్తువుల విలువ చూసుకుంటే 1.5 కోట్లకు పైగా విలువైనవి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలిపారు. సంపత్, థ్యాంక్ యూ లెనిన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. పెహల్గామ్ అటాక్ తర్వాత ప్రధానితో తొలిసారి సమావేశమైన ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్లో భద్రతపై మోదీతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులని ఒమర్ అబ్దుల్లా వివరించారు. అయితే కాశ్మీర్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మోదీ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును ఈ నెల 6 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండ చర్యల నివారణకు మెష్ ఏర్పాటు తదితరుల మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులు కనకదుర్గ నగర్ మార్గం నుంచి దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలాగే ఈ 3 రోజుల పాటు పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవస్థానానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కనకదుర్గ నగర్ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. ఈ తరుణంలో భక్తులు కనకదుర్గ నగర్ మార్గం నుంచి అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ప్రకటించారు. రేపు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 25 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 పరీక్షా కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద తీసుకున్న నిర్ణయం బీసీ సంఘాలు ఒప్పుకోలేదని విమర్శించారు.
ఏదైతే సంచలనాత్మక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవరైతే 60 సంవత్సరాలు పాలన చేసినరో వాళ్ళు ఎన్నడూ కానీ కులగణన గురించి మాట్లాడిన పాపాన పోలే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది. మరి 1931 తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా కులగణన గురించి ఆలోచన పాపన పోలేదు. చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు. మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. వారు రాహుల్ గాంధీ గారు అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణనను ఏ బీసీ సంఘాలు ఒప్పుకోలేదు. హైదరాబాద్ ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పనులు వేగవంతం కాకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి కిషన్ రెడ్డి గారిని మెప్పించి ఉప్పల్ ప్రజల యొక్క సహకారంతో మరి నితిన్ గడ్కరీ గారే స్వయంగా ఈ 600 కోట్ల రూపాయల యొక్క ఫ్లైఓవర్ యొక్క శంకుస్థాపనకి విచ్చేయడం జరిగింది. ఆ రకంగా శంకుస్థాపన చేసే సమయంలోనే అనుమతులు ఇచ్చే సందర్భంలోనే 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కండిషన్ పెట్టి మరీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేశారు. మరి ఆ తర్వాత క్రమం కాలంలో తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉండి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోనే కరెంటు స్తంభాలు తీయటంలో జాప్యం, మరి సివర్ లైన్లు తీయటంలో అలసత్వం, వాటర్ పైప్ లైన్లు తీయటంలో నిర్లక్ష్యం, దాంతోపాటు నష్టపరిహారం ఇవ్వటంలో కూడా వివక్ష చూపించారు. మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు. చివరికి ఎట్టికేలకి కేంద్రం జోక్యం చేసుకొని కొత్త కాంట్రాక్టర్ను పెట్టి పనులు ముందుకు తీసుకుపోదామంటే ఇప్పుడు మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ బ్యాంక్ సిబ్బంది ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న పథకానికి సంబంధించిన సర్టిఫికేట్స్, యూనిట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఎవరైనా ఒరిజినల్ తెచ్చుకోకపోతే లోకల్ వాళ్ళు ఉంటే వెళ్ళి తెచ్చుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. తర్వాత మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తారో ఆ యూనిట్ గురించి అడగడం జరుగుతుంది. ఓకేనా? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇక్కడే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్క్రూటినీ అయ్యి దీని రిజల్ట్ రావడానికి ఇంకా 15-20 రోజులు పడుతుంది. ఎందుకంటే దీని తర్వాత బీసీ కార్పొరేషన్ లోన్స్, మైనార్టీ కార్పొరేషన్ లోన్స్, ఇంకా ఇతర లోన్స్ అయ్యి కూడా ఈ విధంగానే ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఎవరు కూడా ఆఫీస్ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రేపటి నుంచే నాదేమైంది సార్ అని తిరుగుతారు కొంతమంది. అట్లా ఎవరు రావద్దు. సెలెక్ట్ అయిన బెనిఫిషరీస్ కి మేమే తర్వాత ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దయచేసి ఎవరు ఆఫీస్ చుట్టూ తిరగద్దు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరైతే అటెండ్ అవుతారో లోపల అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా సంతకం చేయాలి. వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ సంతకం చేయండి. మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి.
మాదాపూర్ న్యాక్లో జరిగిన శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. న్యాక్లో శిక్షణ పొందిన ఇంజనీర్లకు సర్టిఫికేట్లను అందజేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. భారతదేశంలో పేదలకు పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయలతో సంవత్సరానికి 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని జామే మసీద్ కమిటీ అధ్యక్షుడు అఫ్రోజ్, మైనార్టీ నాయకులు ఎస్బీ గుల్షన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణలు చేపట్టిందన్నారు. ये जो वक्फ अमेंडमेंट एक्ट काला कानून जो मुसलमानों पर मुसल्लत किया गया है, ये हुकूमत की एक साजिशें हैं। मुसलमानों की शिनाख्त को बर्खास्त करना, इनका नामो निशान मिटा देना, इनकी औलाद को तबाह बर्बाद कर चाहिए। उसकी जो हम तमाम जो शुक्रिया अदा करते हैं, ये चलना है तो मैं नौजवान से गुजारिश करता हूँ, जोश भी होना चाहिए, जोश के साथ होश भी होना चाहिए। तो होश के साथ ऐसा ना हो कि लड़ाई को ये चाहते हैं कि वो कानून की जो लड़ाई है हिंदू मुसलमान की लड़ाई बन जाए, उनकी अपनी ख्वाहिश है। लेकिन हम कहते हैं कि हम इस लड़ाई को हमारे अपने हिंदू भाइयों को साथ लेकर हम इस जंग के इसके अंदर जो हम मुकाबला करते रहेंगे, हर जगह अपना एहतजाज दर्ज करवाते रहेंगे, हुकूमत को मजबूर करेंगे कि भाई हुकूमत ये कानून वापस दे दे। ये एक कानून नहीं बल्कि किसानों के खिलाफ भी जो हुकूमत ने ऐसे ही कानून बनाया था। तो पंजाब के किसानों ने कई दिनों तक दिल्ली के सारे रास्तों को बंद कर दिया था। आज वो किसान ये करेंगे इस कानून जो काला कानून है इसका हम भी आपको साथ देंगे। तो आज मुस्लिम पर्सनल लॉ बोर्ड जो सारे मकातिब फिक्र सारी जो सियासी पार्टियों के हर एक नुमाइंदा उसके अंदर है। तो जब भी मुस्लिम पर्सनल लॉ बोर्ड हमको आवाज दे तो हम जो मुत्तहिदा तौर पर इस आवाज के पर जो भी वो एहतजाज के लिए कहते हैं उसको करना चाहिए। ఇక ఏవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.